అమ్మకి ఆ దుర్గమ్మకి దెయ్యం వదిలి దేవుడు కనిపించుంటాడు. ఏం కనిపించడమో నాకు మాత్రం చాలా బాధేసిందే. ఇంతకాలం తర్వాత వదినను ఎదిరించి మాట్లాడాను. కనీసం వదిన అని కూడా పిలవలేదు. ఇంటికొస్తే పలకరించలేకపోయాను. ఇదిగో ఇదే వద్దు ప్రియా. వీటినే ఆవిడ అస్త్రాలుగా మార్చుకుంది. నీ బలహీనతను కనిపెట్టే మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తుంది. ఆవిడగారు బాధపడతారేమో అని నువ్వు బాధపడ్డంలో అర్థం లేదు ప్రియా. ఇంకా నువ్వు చేసింది చాలా తక్కువ. మామయ్యతో బడత పూజ చేయించే రోజు తొందరలోనే వస్తుంది. అసలు ఇంతకాలం ఎందుకలాంటి మనిషికి విలువిచ్చానా అని నువ్వు బాధపడాలి గాని ఆవిడని ఎదిరించానని నువ్వు బాధపడ్డవేంటి ప్రియా? ఆవిడేమైనా తక్కువ పాపం చేసిందా? నిన్ను నన్ను ఇక్కడ తన్నింది. ఆదిత్య ప్రేమ నుంచి విడదీయాలని చూసింది. మనల్ని వెక్కిరించిందమ్మా, అపహాస్యం చేసింది. ఆవిడ మీద జాలి పడకూడదమ్మా. అలాంటి వాళ్ళు బాధపడితే మనం నవ్వాలి గాని బాధపడకూడదు. ఎదిరించినందుకు గర్వంగా ఫీల్ అవ్వమ్మా. అలా 1కి 2 సార్లు ఎదిరించి బెదిరిస్తేనే వాళ్ళు కాస్త హద్దుల్లో ఉంటారు. లేకపోతే మన హద్దులు మీరి దాటిపోతారు. మన ఆస్తి గుంజుకోవడానికి ఆవిడ ఎన్ని ప్లాన్లు వేసింది. అలా తిరగబడకపోతే తిరిగి దాచుకోలేము, సరి చేసుకోలేము. నువ్విలా మౌనంగా ఏడుస్తూ కూర్చుంటే మన ఆస్తి మనకి తిరిగొచ్చేదా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. నువ్వు తులసి తల్లివి. బీ బ్రేవ్ అమ్మా. అరే ఏంటి సంబయ్య, స్వీట్ ప్యాకెట్ తో వచ్చావు? ఏంటి విశేషం? మామూలు విశేషం కాదురా. మన పొలం మనకు వచ్చేలా చేసినందుకు నిన్ను అభినందిస్తూ నోరు తీపి చేద్దామని తీసుకొచ్చా. ప్రియా రా తీసుకో. బంగారం నువ్వు కూడా తీసుకో. నువ్వు మా కూతురువని గర్వంగా చెప్పుకుంటారా? వదినను బెదిరించి ఆస్తి వెనక్కి తీసుకోవడం అంటే మామూలు విషయం కాదే. ఒక్క ఆస్తి ఏంటమ్మా, ఈ ఆస్తి తిరిగొచ్చినట్టే ఆ సంబంధం కూడా తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఆదిత్య పెళ్లి నాతోనే జరుగుతుంది, అంతే. నువ్వు అన్నది సాధిస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఉంది. నాకు సంతోషంగా ఉంది. ఇంత జరిగినా వాడు ఆ తులసితో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడుగా అనొచ్చండి, వాడు ఆ మాట మీదే ఉండొచ్చు. కానీ ఆ తులసి సామాన్రాలు కాదు కదా. దాని తెలివితేటలు మనకు తెలియనివి కావు. వేషాలు ఎన్నైనా వేస్తుంది. అరే, వానపాముల్లాంటి ప్రియా సాంబాయిల్ని తాచుపాముల్లా చేసి మన మీద బుసలు కొట్టించింది. ఎంత ధైర్యంగా తాగొచ్చి మీ మీద నా మీద విరుచుకు పడతాడు. జాబ్ ఎంత దాని బతుకెంత అంటూ రిజైన్ చేస్తాడా? నువ్వు బామ్మర్దివే, నేను బావనే, కమిషనర్వి కాదు, నేను కానిస్టేబుల్ కాదు అనేంత ధైర్యం అది ఆ తులసి నూరు పోసింది. అలాగే రేపు వీణ్ణి తయారు చేస్తే ఏం చేస్తామండి? ఓసారి ఆలోచించండి. నిజమే దుర్గా, వాళ్ళంటే అన్నారు వెళ్ళొద్దు. కానీ కనకొడుకు కదా, వదులుకోలేం. అదే నా భయం. ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని పెంచాం. మనకు వాడు కాకుండా పోతే మనం తట్టుకోగలమా, బతకగలమా? అలాంటి మాటలు మాట్లాడకు దుర్గా. అంతదాకా రానివ్వద్దు. రానివ్వటం ఆపటం మన చేతుల్లో ఉందా? అది ఎప్పుడు ఏం పథకం వేస్తుందో, ఏ పాచిక విసురుతుందో మనకెలా తెలుస్తుంది? జిత్తులు మారదండి.
మనమే ఏదో ఒకటి చెయ్యాలి. దాని ప్లాన్లు పారనివ్వద్దు, ఎత్తులు సాగనివ్వద్దు. అయితే ఏం చేద్దామంటావు? ఆలస్యం చేయకుండా మనమే తొందరపడాలి. ఏం చేయడానికి? పెళ్ళి, ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్ళి. అది ముడిపడిపోతే దాని వాడి తగ్గుతుంది. ఇక మన దారికి రాదు. దాని దారి అది చూసుకుంటుంది. అలాగే చేద్దాం. దగ్గరలో ముహూర్తాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమంటారా? కనుక్కో, చేసేద్దాం. సమయ, ప్రియా, రావాలి. ఏంటి ఈ వేషం? రైతు గెటప్ అదిరింది కదా. బ్రహ్మాండం. పట్టండి పట్టండి, బస్తా లోపల పడదాం. అందు బాబాయ్. మొట్టమొదటిసారిగా నీ మూలంగానే మన పంట ఇంటికొస్తుంది తులసి. ఇక్కడ నుంచి ఇలాగే వస్తుంది ప్రియా. దుర్మార్గురాలా, నన్ను బెదిరించి నా దగ్గర నుంచి కాగితాలు లాక్కుని ఇవాళ పంట ఇంటికి తీసుకొచ్చింది. ఏంటి, చెల్లెలింటికి పంట వచ్చిందని పలకరించడానికి వెళుతున్నారా? చెప్పు. ఏంటి, వాళ్ళింటికి పంట వస్తే మీరు పులకరించిపోయారా? పలకరించి కొత్త బియ్యంతో పరవాణం వండించుకుందామని వెళుతున్నారా? కాదు, పాలేరుతో మాట్లాడడానికి వెళ్తున్నాను. కావాలంటే ఫోన్ ఆన్లో ఉంచుతా, విను. దండాలు బాబు. ఏం కృష్ణయ్య, మా ఒడ్లు ఎప్పుడు తెస్తావు? 2 రోజులు వేస్తాను బాబు. రెండో పంటకి ఎప్పుడు పని ప్రారంభిస్తావు? 1 వారం పోయిన తర్వాత పని మొదలు పెడతాను బాబు. బావ చెప్పింది వేయటమే కరెక్ట్. ఏమంటావు కృష్ణయ్య? నేను అదే వేద్దాం అనుకుంటున్నానండి. అలాగే వే. అట్నే బాబు. అన్నయ్య, పంట ఏదేస్తే మంచిదని ఇంతగా ఆలోచిస్తున్నావే, తులసి పెళ్లి విషయంలో ఎందుకు అలా ఆలోచించట్లేదు? అంత ఖచ్చితంగా ఎలా ఉంటున్నావన్నయ్య? మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఏం నోరు పోస్తారో ఏంటో. నీకు ఒక కొడుకుంటే నాలాగే ఆలోచించేదానివి, అంతే ఖచ్చితంగా ఉండేదానివి. ఆదిత్య నా కొడుకే అనుకో, నాకు నాని అని భేదాలు లేవు. వాడు నీ కొడుకనే అనుకున్నా నేను ఒప్పుకోను, నేను అనుకోను. ఈ పెళ్లి జరగనివ్వను. ప్రియా, ఆయన ఎంత పట్టుదలతో ఉన్నా తప్పకుండా అది సడలే రోజు రానే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. వెంకటలక్ష్మి, ఎంతసేపు స్వీట్లు తిందామా, పాలకోవా తిందామా, పులిహార తిందామా, పరమాణం తిందామా, పాపిడి పట్ట ఆడదామా, పచ్చీసులు ఆడదామా?
వండటం, తినటం, ఆడటం, పండటం. ఈ 4 తప్ప వేరే ఏదైనా చేద్దాం, అత్తయ్యని మెప్పిద్దాం, మావయ్యకి నచ్చేలా చేద్దామని ఆలోచన రాదేవే నీకు? ఏమిటి సడన్ గా దాని మీదకి తిరిగింది నీ గాలి? వంట పట్టకపోతే కాస్త సాటి ఆడపిల్లైనా చూసి నేర్చుకోవాలి పిన్ని. సాటి ఆడపిల్లలా? ఎవరున్నారు? ఎవరన్నారేంటి? ఎవరన్నారు? ఎదురుగుండా తులసి లేదా? దాన్ని చూసన్నా కాస్త బుద్ధి తెచ్చుకోవే. ఎంతో తెలివిగా నా దగ్గర నుంచి పొలం పత్రాలు లాక్కుని ఈ 7 పంట దానింటికి తెప్పించుకుంది. పెదరాయిళ్లాగా టాటా ఏసీ ఎక్కి బస్తాలు దించుతోంది. అదంటే నాకు పడకపోయినా అది చేసే పనులు చూసి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. కూతురుగా పుట్టి కొడుకులా ఆదుకుంటోంది. ఆ ప్రియా సాంబయ్యల్ని ధైర్యంగా ఛాలెంజ్ చేస్తుంది, గెలిచి చూపిస్తోంది. దాన్ని దాని తెలివితేటల్ని చూసి అప్పుడప్పుడు శభాష్ అనాలనిపిస్తోంది. కానీ అహం అడ్డొచ్చి ఆగాల్సొస్తోంది. అరే, మొన్నటికి మొన్న పిల్లుల్లా ఉన్న అమ్మా నాన్నల్ని పులుల్లా తయారు చేసి ఈ ఇంటి మీదకి ఉసుగొలిపి పంపించింది పిన్ని. అదే పిల్లంటే. పిడుగులా భయపెడుతుంది, పులిలా బెదిరిస్తుంది. వెళ్ళవే, వెళ్ళి చూసైనా నేర్చుకో. ఏమిటే కొత్తగా దాన్ని పొగుడుతున్నావు? మనం పాత అయిపోయావేమో. దానికన్నా పాతవే నువ్వు. అది పాతలాగే దగ్గర నుంచి తెలుసు. ఏదేమైనా నిజం ఒప్పుకోవాలి పిన్ని, నిజాయితీగా మాట్లాడాలి. ఏదేవైనా తులసి తెలివైన పిల్ల, అంతే. అది అర్థం చేసుకోండి. లక్ష్మి, ఇదేదో కొత్త రాగం తీస్తోంది. కాస్త జాగ్రత్త పడటం మంచిది. అత్తయ్య ఎన్నడూ లేంది ఎందుకిలా మాట్లాడింది? అంతా కుజదోష ప్రభావంలా ఉంది. అది ముదిరి పాకాన పడకముందే దోష నివారణ పూజ చేయాలి. పద. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. తులసి, మూట తీసుకొని గుడికొచ్చావేంటి? మా పొలంలో పండిన కొత్త వడ్లు. తొలి పంట దేవుడికివ్వడం మా సంప్రదాయం. అయ్యప్పకి విరుముడిస్తారే అలా. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖపద్గజపద్మబంధో శ్రీ సాదిదేవ గణపూజిత పాదపద్మ వల్లే సనాదమోదేహికరావలంబం దేవాదిదేవ గణాధినాథ దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద. తులసి, అసలు నీ పెళ్లి తర్వాతే నా పెళ్ళనుకున్నా. కానీ శూన్యమాసం వస్తుందని మా వాళ్ళు ఈ నెలలోనే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. కళ్యాణి గడియలొస్తే ఆగవంటారు. అసలెప్పుడో నా పెళ్లి ఆదిత్యతో జరగాల్సింది. కానీ కొన్ని దుష్ట శక్తులు గ్రహ దృష్టి వాయిదా పడేస్తున్నాయి. వెంకటలక్ష్మి, మళ్ళీ ఈ పూజ ముందుకెళ్లేట్టు లేదే? ఎందుకు నానమ్మా? ఆ నష్ట జాతకురాలు తులసి మళ్ళీ శనిలా దాపరించిందే. తులసా? పూజ అవుతుంది కదా, ఇంకా అదేం చేస్తుంది? ఏంటయ్యేది? ఆ దరిద్ర పెద్దమ్మ మళ్ళీ గుడికొచ్చింది. తులసొచ్చిందా? వానర ముఖని వెంటేసుకుని మరీ వచ్చింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదు అన్నట్టు ఇదేంటి ప్రతి చోట తయారవుతుంది? వచ్చిందా? ఎక్కడా? అదిగో అక్కడ. అమ్మా, పూజ పూర్తవకుండా లేవకూడదు, అపచారం అవుతుంది. అపచారం అని ఇలాగే ఉంటే నా గ్రహచారం మొత్తం మాడిపోతుంది. తలరాత తల్లకిందులవుతుంది. చేయించిన వరకు చాలు పంతులు గారు, స్వస్తి చెప్పండి.
స్వస్తి చెప్తే అంతా నాస్తే. పూజారి గారు, అమ్మా, తొలిచూరు పంట దేవుడికి సమర్పిద్దామని వచ్చాను. మంచిదమ్మా. అంతా శుభమే జరుగుతుంది. కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడా దేవుడు. నాకు ఆదిత్యకు శుభం జరగాలని మా పేర్ల మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఎలా నానమ్మా? గత్యంతరం లేదు. దాని చూపులు పడి కార్యం అటకెక్కక ముందే లేచి పొర్లు దండాలు మొదలుపెట్టు. చూపు పడకుండా ఉంటుంది. పూజ మధ్యలో పొర్లు దండాలేంటమ్మా? పూజలో కూర్చుంటే మా దుర్గమ్మ వీధిలో పొర్లించి మరీ కొడుతుంది. అప్పుడు దోషం పోవడం కాదు, దోషుల్లాగా నిలబడి ముక్కు నేలకు రాయాల్సి వస్తుంది. దానికి పట్టాభిషేకం, మనకి వనవాసం. లక్ష్మి, నువ్వు లేవే. తర్వాత అజ్ఞాతవాసమే. పరమానం వండుకొని ప్రసాదంగా స్వీకరించండి. సరే, వస్తాం వస్తాను పూజారి గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పదవి వెళ్దాం. అమ్మయ్యా. అమ్మయ్యా, గండం గడిచింది. త్వరగా పూజ చేయించండి పంతులు గారు. పూజ అనేది శాస్త్ర ప్రకారం చెయ్యాలి. శాస్త్రం పాటించకపోతే ఫలితం దక్కదు. సరే కానివ్వండి. హరి ఓం. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః. ఏంటి ఆ నడక? నా నడక నా ఇష్టం. నీ ఇష్టమే గాని ఆ సౌండ్ ఏంటి, ఆ చెప్పులేంటి? కానిస్టేబుల్ పోస్ట్ కి ఏమైనా ట్రై చేస్తున్నావా? పోలీస్ మార్చ్ లాగా అలా నడుస్తున్నావు? కాబోయే కమిషనర్ కోడల్ని. కానిస్టేబుల్ పోస్ట్ కు ట్రై చేయాల్సిన కర్మ నాకేంటి? ఓ, కొత్త చెప్పులు, కాస్ట్లీ చెప్పులు అత్తయ్య కొనిచ్చింది. పాదం ఎత్తెత్తి వేస్తే తొందరగా అరగవని ఇలా నడుస్తున్నాను. నెత్తిన పెట్టుకున్నాడు, అస్సలు అరగవు. జీవితకాలం వీటితోనే వెళ్ళదీయొచ్చు. నా చెప్పులు నెత్తిన పెట్టుకుంటా చేతులు పట్టుకొని తిరుగుతా. పోవే, నీకెందుకు? బీరువాలో పెట్టుకుని పూజ చేయి, నాకేంటి? వింత నడకలు, వింత చేష్టలు చేయకు. కుక్కలు జడుసుకుని నీ వెంటే పడతాయి. ఓ, ఈ చెప్పులు ఆ టక్కులాడివి అంటే అది గుడిలోనే ఉందన్నమాట. ఎక్కడ తగలేదే. అది గుడికి ఎందుకు వచ్చిందో, ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు చెప్తాను దీని సంగతి. నువ్వు వెళ్ళు, నేను కాసేపు అయ్యాక వస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ వామ్మో, ఇది మళ్ళీ తిరిగి వస్తుందేంటి? అది మళ్ళీ దాపరించిందే. వెళ్ళింది మళ్ళీ వచ్చిందంటే దానికేదో అనుమానం వచ్చినట్టుంది.